వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే వీడియో పులిహార చూద్దాం ఫ్రెండ్స్. గుడిలో ఇచ్చేటట్టే చాలా టేస్ట్గా ఉంటుంది. మసాలాలు కొద్దిగా ఫ్రై చేసి వేసుకుందాం. ఎండుమిరపకాయలు ధనియాలంతా చూడండి. ముందుగా రైస్ని ఇలా ఆరబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటా ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, 2 kg బియ్యానికి మనము 2-3 స్పూన్లు మెంతులు, మిరియాలు, ఎండుమిరపకాయలు 50 grams. ఎందుకంటే కారం తక్కువగా ఉండేది యాడ్ చేసుకుంటా ఉన్నాను. మీరు కారం ఎక్కువగా ఉండేది అయితే ఇంకా తక్కువగా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం కలర్ తిరిగేంత వరకు, కొంచెం బ్లాక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడే టేస్ట్ కొంచెం బాగుంటుంది తినేదానికి. మనము ఇలా లైట్ కలర్ ఉంటే కారం కూడా ఉంటుంది. మనం బాగా వేయించుకుంటే కారం కూడా తగ్గిపోతుంది, టేస్ట్ ఇస్తుంది పులిహారకి. చూడండి, ఇలా కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. మనం ఇలా పొడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పిల్లలకి లంచ్ బాక్స్కి కూడా మనము ఎప్పుడు కావాలో చింతపండు గుజ్జు కూడా రెడీ చేసి పెట్టుకుంటే లంచ్ బాక్స్కి ఈజీగా కలిపించవచ్చు రైస్లో. చూడండి, ఇప్పుడు ధనియాలు నేను 70 grams ఎత్తుకున్నాను. నువ్వులు కూడా యాడ్ చేసి మనం ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. నల్ల నువ్వులు ఉంటే చాలా బాగుంటుంది, లేదు కాబట్టి తెల్ల నువ్వులే ఉంది మన దగ్గర, యాడ్ చేసుకుంటా ఉన్నాము. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుందాము కలర్ వచ్చేంత వరకు. చూడండి, ఇప్పుడు దీన్ని ఎండుమిరపకాయలని యాడ్ చేసి ఆరబెట్టి పౌడర్ కొట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు అదే కడాయిలో ఒక 400 ఆయిల్ యాడ్ చేసుకుంటా ఉన్నాను నేను. 300 కూడా చాలు ఫ్రెండ్స్, మనకు ఎంత ఆయిల్ కావాలో అంత యాడ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చి నేను శనగగింజలు 100 grams ముందుగానే ఫ్రై చేసి ఎత్తి పెట్టుకుంటా ఉన్నాను తాలింపుకి. ఒకటిగా వేస్తే అన్నీ అడుగు పెట్టేస్తుంది చింతపండులో. చూడండి, ఇప్పుడు పచ్చెనగపప్పు 100 grams, ఉద్దిపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ అంతా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము. మనము ఇవన్నీ ముందుగా యాడ్ చేసుకుంటే కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే చింతపండులో అడుగు పెట్టేస్తుంది అన్నమాట. లాస్ట్లో కూడా మనం తాలింపు చేసి వేసుకోవచ్చు. చూడండి, 400 grams నేను చింతపండు వేడి నీళ్ళలో వేసి బాగా కలుపుకొని యాడ్ చేసుకున్నాను. 25 grams పసుపు యాడ్ చేసుకున్నాను. ఉప్పు తగినంత యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఇది ఉడకాలన్నమాట. నీళ్ళు చిక్కబడేంత వరకు చింతపండు గుజ్జు ఆయిల్ పోసిందంతా కొద్దిగా పైకి వచ్చేంత వరకు బాయిల్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, చిక్కబడిపోయింది బాగా. అంతే, ఇప్పుడు మనం రైస్లో కలుపుకుందాం ఫ్రెండ్స్. చూడండి, మనం తాలింపు చేసుకునింది, శనగగింజలు వేయించి పెట్టుకునింది, పొడి కొట్టి పెట్టుకునింది అంతా ఈ రైస్లో యాడ్ చేసి, చింతపండు గుజ్జు కూడా ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న గ్రేవీ దీంట్లో యాడ్ చేసి కలుపుకుందాము. కొంచెం సేపు కలుపుకున్న తర్వాత నానిందంటే 1 గంట సేపు, 2 గంటల సేపు కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రసాదానికి మనం ప్రిపరేషన్ చేసుకుంటా ఉన్నాము. చూడండి, కలర్ కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. లైక్ అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.